జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ గోవిందల కృష్ణస్వామి, జీకేఎస్ కార్ జోన్ జగిత్యాల, జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ అండి. ఈరోజు మీ ముందరికి ఎస్ క్రాస్ జెటా సెకండ్ టాప్ వేరియంట్ వెహికల్ పుష్ స్టార్ట్ బటన్ ఉంది. గ్రానైట్ గ్రే కలర్, మనకు నీడలో కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కానీ ఈ కలర్ వచ్చేసి గ్రానైట్ గ్రే కలర్. 2016 9వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2016 11వ నెలలో రిజిస్ట్రేషన్ అయింది. ఇన్సూరెన్స్ వచ్చేసి 2025 1వ నెల 22వ తారీఖు వరకు ఫుల్ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ అయితే ఉంది. ఈ వెహికల్ అయితే మనం పర్చేజ్ చేసి తీసుకురావడం జరిగింది. జూబ్లీ హిల్స్ నుంచి సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. జూబ్లీ హిల్స్ నుంచి అయితే మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఒకసారి వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వీడియో తీస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఎవరికైనా మీకు వెహికల్ కావాలంటేనే పూర్తి వీడియో చూసిన తర్వాతనే నాకు కాల్ చేయండి. ఒకసారి వీడియో తీస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు నీడలో కొంచెం బ్లాక్ కలర్లో అన్నట్టుగా అనిపిస్తుంది వీడియోలో, కానీ ఈ వెహికల్ వచ్చేసి గ్రానైట్ గ్రే కలర్ అండి. ఆర్సీ కార్డులో కూడా మెన్షన్ అయ్యే ఉంది. వెహికల్కి సంబంధించి రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి 50% గ్రిప్ ఉంది. అలై వీల్స్ కంపెనీతోనే వస్తాయి. రైట్ సైడ్లో మీరు చూడొచ్చు, ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ ఏవి లేవండి. రైట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి కూడా 40 or 50% గ్రిప్ ఉన్నాయి. చూడొచ్చు మీరు వెహికల్కు రైట్ సైడ్ పొజిషను. ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ ఏం చేయడం జరగలేదు. రైట్ సైడ్ డ్రైవర్ డోర్ వచ్చేసి ఒరిజినల్ డోర్ అండి, ఎలాంటి డెంట్ లేదు. కంపెనీ మోల్డింగ్స్ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. పిల్లర్ కూడా చూడొచ్చు, పిల్లర్ కూడా ఎలాంటి డెంటు పెయింట్ అయితే చేయడం జరగలేదు, టోటల్ ఒరిజినల్గానే ఉంది. కంపెనీతో వచ్చిన ప్లేట్, ఇంజన్ నెంబర్, చాసిస్ నెంబర్ ఉంటుంది. మీకేదైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి ఈ వెహికల్కి వచ్చేసి డ్రైవర్ సీటుకు అప్ డౌను అండ్ ఫ్రంట్ బ్యాక్ సీట్ అడ్జస్టబుల్ ఉంటుంది. వెహికల్ వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్, మీరు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. స్టీరింగ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది, బటన్స్ అన్నీ మీకు బ్లూటూత్ సిస్టమ్ ఉంది. టచ్ స్క్రీన్ కంపెనీతోనే వస్తుంది. మ్యూజిక్ ప్లేయర్ మీకు వచ్చేసి ఏసీ, హీటర్, కూలింగ్ కానీ హీట్ కానీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. గేర్ బాక్స్ వచ్చేసి రివర్స్తో కలుపుకొని 6 గేర్స్ ఉంటాయి, మాన్యువల్ గేర్ బాక్సు. 2 హెయిర్ బ్యాగ్లు అయితే ఉంటాయి, ఒకటి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సీట్ ముందు, రెండోది వచ్చేసి డ్రైవర్ స్టీరింగ్లో మనకు ఇక్కడ చూడొచ్చు. 2 హెయిర్ బ్యాగులు అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఓపెన్ చేయడం కానీ డ్యామేజ్ కానీ ఏది లేదండి. వెహికల్కి సంబంధించి రీడింగ్ అయితే వచ్చేసి 82,524 కిలోమీటర్లు ఇప్పటి వరకు అయితే తిరగడం జరిగింది. ఈ వెహికల్ అయితే సింగిల్ ఓనర్ వెహికల్. మీరు ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్ పైన ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్ కానీ ఏవీ లేవండి, చూడొచ్చు. రెగ్జిన్ వచ్చేసి ఇంటీరియర్ పరంగా రెగ్జిన్ 100కు 100% గుడ్ కండిషన్లో ఉన్నాయి. కొత్త రెగ్జిన్ కవర్లు అయితే మంచి క్వాలిటీ ఇవి. పవర్ విండోస్ కానీ, సెంటర్ లాకింగ్ సిస్టమ్ కానీ, మిర్రర్ అడ్జస్టబుల్ కానీ అన్నీ టోటల్ కంపెనీతో వచ్చిన ఆల్ ఫ్యూచర్స్ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. గ్లాసులు వచ్చేసి టోటల్గా ఫ్రంట్ గ్లాస్తోని మనకు బ్యాక్ సైడ్ గ్లాస్ వరకు, సైడ్ గ్లాసుల వరకు అన్నీ కంపెనీతో వచ్చినవే, ఏ ఒక్కటి రీప్లేస్ అయితే కాలేదు. వెహికల్కి సంబంధించిన బ్యాక్ సైడ్ పొజిషన్లో కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు, డెంటు లేదు, పెయింటు లేదండి. కంపెనీతో వచ్చిందే కెమెరా, బ్యాక్ సైడ్ కెమెరా ఉంది. డిక్కీలో లగేజ్ పరంగా మనకు టూర్ వెళ్ళినప్పుడు చాలా బాగా స్పేస్ ఉంటుంది. స్టెప్నీ టైర్ వచ్చేసి ఇప్పటి వరకు కనీసం ఈ వెహికల్లో నుంచి తీయడం కూడా తీయలేదు, దుమ్ము పట్టింది. స్టెప్నీ కూడా సిల్ టైర్ ఉంది. డిక్కీలో ఎక్కడ మీరు చూడవచ్చు డ్యామేజ్ అయితే లేదు, డ్యామేజెస్ అయితే లేవు. బ్యాక్ సైడ్ డిక్కీ డోర్ కూడా కంపెనీతో వచ్చిందే, ఒరిజినల్. పిల్లర్లు కూడా బ్యాక్ సైడ్ పిల్లర్లు కూడా ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ లేవండి. బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా ఒరిజినలే, మార్చడం అయితే జరగలేదు, కంపెనీతో వచ్చిందే. వెహికల్కు కింది సైడ్ చూసుకున్నట్టయితే వాటర్ స్పెట్టెడ్ వెహికల్ అయితే కాదు, ఎలాంటి డ్యామేజ్ కూడా కాలేదు.
యాక్సిడెంట్ అయితే కాలేదండి. ఇక్కడ ఒక టెయిల్ ల్యాంప్ అయితే చిన్నగా డ్యామేజ్ ఉంది, చూడవచ్చు. ఇది ఈ ఒక్క పీస్ మాత్రం డ్యామేజ్ ఉంది, బ్యాక్ సైడ్ లైటు టెయిల్ ల్యాంపు. మిగతాదంతా ఏ ఒక్కటి కూడా స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ లేవండి, టోటల్ ఒరిజినల్. వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్లో బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి 50% గ్రిప్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో మీరు చూడవచ్చు, ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ ఏవి లేవండి. లెఫ్ట్ సైడు బ్యాక్ డోర్ కూడా ఒరిజినలే, బ్యాక్ సైడ్ గ్లాసులు కూడా ఒరిజినలే. ఇంటీరియర్ బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి 100కు 100% గుడ్ కండిషన్లోనే ఉంది. లెఫ్ట్ ఫ్రంట్ డోర్ వచ్చేసి కంపెనీ డోరేనండి, ఎలాంటి యాక్సిడెంట్ అయితే కాలేదు, డెంట్ కూడా చేయలేదు. పిల్లర్లు కూడా చూడవచ్చు మీరు. ఇంటీరియర్ పరంగా అయితే 100కు 100% గుడ్ కండిషన్లో ఉంది. ఎక్స్టీరియర్ కూడా వచ్చేసి 100కు 100% గుడ్ కండిషన్లో ఉందండి. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి అది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ కూడా 50% గ్రిప్ ఉంది. టోటల్ 4కి 4 టైర్లు వచ్చేసి 50% గ్రిప్ ఉన్నాయండి. స్టెప్నీ వచ్చేసి సిల్ టైర్ ఉంది. గ్లాస్ కూడా చూడవచ్చు మీరు, కంపెనీతో వచ్చిన గ్లాసే, ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయినప్పుడు కంపెనీతో వచ్చిన గ్లాస్కే ఈ స్టిక్కరింగ్ ఉంటుంది. ఇది మీరు ఎప్పుడైనా పర్చేజ్ చేసినప్పుడు పనికొస్తుంది, అందుకనే చెప్పడం జరుగుతుంది. ఇంజన్ వచ్చేసి మనకు డీజిల్ ఇంజన్ వెహికల్ ఇది. చూడొచ్చు, ఎక్కడ ఆయిల్ లీకేజీలు కానీ ఎలాంటి రిపేర్లు కానీ అయితే ఇప్పటి వరకు కాలేదండి. అప్రం చూసుకున్నట్టయితే రస్ట్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ ఏవి చేయడం జరగలేదు. లోయర్ పట్టి కానీ అప్పర్ పట్టి కానీ ప్రతి ఒక్కటి షోరూమ్తో వచ్చినాయి, ఒరిజినల్ ఉన్నాయి. బ్యాటరీ అయితే వచ్చేసి ఎక్సైడ్ బ్యాటరీ ఉంది. బానట్ చూసుకున్నట్టయితే బానట్ కూడా కంపెనీతో వచ్చిందే, ఎలాంటి డెంట్ పెయింట్ చేయడం జరగలేదు. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వీడియో తీస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినప్పటికీ మరొకసారి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఈ వెహికల్ వచ్చేసి ఎస్ క్రాస్ 2016 మోడల్, 9వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 11వ నెల రిజిస్ట్రేషన్. జెటా అంటే సెకండ్ వేరియంట్ వెహికల్, టాప్లో సెకండ్ వేరియంట్. అయినప్పటికీ మనకు పుష్ బటన్ స్టార్ట్ ఉంది, 2 హెయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అలాయ్ వీల్స్ ఉన్నాయి, సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది, మ్యూజిక్ ప్లేయర్ ఉంది. మ్యూజిక్ ప్లేయర్ వచ్చేసి టచ్ స్క్రీన్ ఉంది, ఏసీ అండ్ హీటర్ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఇన్సూరెన్స్ వచ్చేసి 2025 జనవరి 22 తారీఖు వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. వెహికల్కి వచ్చేసి ఆల్ టైర్లు, 4 టైర్లకు 4 టైర్లు వచ్చేసి 50% గ్రిప్ ఉన్నాయి. స్టెప్నీ వచ్చేసి సిల్ టైరు, ఇప్పటి వరకు ఓపెన్ కూడా చేయడం జరగలేదు. జాకీ కానీ పాన కానీ అసలు వాడడం జరగలేదు. కంపెనీతో ఎలాగొచ్చినాయో అలాగే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ నుంచి పెడితే సైడ్ గ్లాసులు కానీ బ్యాక్ గ్లాసులు కానీ టోటల్ ఒరిజినల్. ఇప్పటి వరకు ఏ గ్లాసు బ్రేక్ కాలేదు, ఏ గ్లాసు మార్చడం జరగలేదు. డోర్లు కానీ బానట్ కానీ డిక్కీ కానీ ఏవి కూడా మార్చడం జరగలేదు, రీపెయింట్ చేయడం జరగలేదు. ఎలాంటి డెంటు, యాక్సిడెంట్ అయితే డెంట్ చేస్తాం కాబట్టి ఎలాంటి యాక్సిడెంట్ లేదండి. టోటల్ గుడ్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ వచ్చేసి యావరేజ్ పరంగా మనకు లాంగ్లో అయితే 25+ ఇస్తుందండి. అంటే 20 మినిమం అయితే 25 వరకు ఇస్తుంది మన డ్రైవింగ్ని బట్టి లాంగ్లో. లోకల్లో వచ్చేసరికి 20 కిలోమీటర్స్ 19 కిలోమీటర్స్ అయితే ఇస్తుందండి. ఈ వెహికల్ ధర వచ్చేసి 7,20,000 అయితే చెప్పడం జరుగుతుంది. పెద్దగా అయితే బార్గెనింగ్ ఉండదు, లైట్గా బార్గెనింగ్ ఉంటుంది. ఈ వెహికల్ మనమే పర్చేజ్ చేయడం జరిగింది, మన దగ్గరే ఉంది. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి జగిత్యాలండి. జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్. మీ గోవిందల కృష్ణస్వామి. జై శ్రీమన్నారాయణ.